ఇలానే ఊగుతూ మాట్లాడితేనే పబ్లిక్ మనకు అటెన్షన్ ఇస్తారు, అప్పుడే వ్యూస్ వస్తాయి, అప్పుడే రీచ్ వస్తుంది. మీద కూర్చున్న పావులా ఊగితేనే పీపుల్ కనెక్ట్ అవుతారు. దీన్ని సోషల్ మీడియా అటాక్ అంటారు. ఎస్, బిగ్గెస్ట్ స్కామ్ జరిగింది. నేను ఇరుక్కుపోయాను, నాలాగే ఒక 20-30 మంది మోసపోయారు, వాళ్ళందరి కోసం నేను పోరాడతాను, న్యాయం కోసం పోరాడతాను అని ఒక సర్కాస్టిక్గా వీడియో చేశారండి. కానీ ఇప్పుడు చూస్తే చాలామంది వాళ్ళ మీద అలిగేషన్స్ ఇస్తూ ఇలానే పోరాడుతున్నారు. ఆ వీడియో చేసింది అయితే కరెక్ట్. ఇప్పుడు ఆ టెంప్లెట్ని నేను ఇక్కడ వాడబోతున్నాను కూడా. నేను కూడా న్యాయ పోరాటమే చేస్తున్నాను. స్కామర్ మీరు అన్నారే ఊగుతూ మాట్లాడితే అటెన్షన్ వస్తుంది అని. మేబీ మీరు అన్నట్టు కరెక్టే. ఊగుతూ మాట్లాడితే గట్టిగా అరిస్తే జనాలు అట్రాక్ట్ అయిపోతారు, ఆ వీడియోసే చూస్తారు, వ్యూస్ ఎక్కువ వస్తాయి, క్లిక్ బైట్స్ ఉంటాయి, క్లిక్స్ వస్తాయని చాలా మంది చేస్తారు. బట్ నన్ను ఎవరన్నా నువ్వు ఈ వీడియోస్ చేస్తే నీకేమొస్తుంది అంటే, నాకు ఒక వ్యూనే వచ్చినా ఈ వీడియోకి 10 వ్యూసే వచ్చినా లేకపోతే 1000 వ్యూసే వచ్చినా, దట్స్ నాట్ మై పాయింట్. 1000 మందిలో ఎవరో ఒకళ్ళు విక్టిమ్, ఒక 10 మంది విక్టిమ్స్ లేకపోతే ఒక్క విక్టిమ్ ఈ ప్రూఫ్స్ కొత్తవయ్యి ఇంకా చాలా మందికి ఇది తెలియజేస్తుందని అండ్ ఇది రీచ్ అయ్యి ఇంకా చాలా మంది విక్టిమ్స్ నాకు ప్రూఫ్స్ పంపిస్తారేమో నేను కూడా ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో చూసాక అండ్ ఈ ప్రూఫ్స్ చూసాక ఎవరైనా మీరు కనుక సఫర్ అయింటే, మీరు కనుక విక్టిమ్ అయింటే నా ఇన్స్టా ఐడికి మీరు డిఎం చేయొచ్చు. అండ్ ఫర్ షూర్ ఐ విల్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. న్యాయ పోరాటం చేస్తా, ఎవరిని వదిలిపెట్టను. మల్టిపుల్ అలిగేషన్స్ లో మనకి కామన్ గా వినిపిస్తున్న పేరేంటి అంటే, వీళ్ళు యూకే కాస్ జాబ్ రిలేటెడ్ ప్రామిస్ చేస్తున్నారు అండ్ ఆ ప్రామిస్ ని నిలబెట్టుకుంటున్నారా లేదా అన్నది ఒక అలిగేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ వీళ్ళు తీసుకుంటున్నారు. ఆ మనీ తీసుకున్న తర్వాత మేము జాబ్స్ ఇప్పిస్తామని, కాస్ట్ ప్రాసెస్ చేస్తామని, తర్వాత రెస్పాన్స్ లేదు అన్న ఒక అలిగేషన్. థర్డ్ థింగ్ ఏంటంటే, మేము ఈ టైం లోపల మీకు ప్రాసెస్ చేస్తాము, కాస్ట్ ప్రాసెస్ చేస్తాము, జాబ్ ఈ టైం లోపల మీకు యూకేలో వచ్చేస్తుంది, అంత లోపల రాకపోతే మీకు రీఫండ్ ఇస్తాము అన్న స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పారు. అండ్ అది చేశాక ప్రాసెస్ డిలే అవుతుంది అండ్ డిలే అయిన తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు అనేది ఇంకొక అలిగేషన్. ఇంకొక అలిగేషన్ ఏంటంటే, వీళ్ళు మనీ తీసుకున్నంత వరకు ఒకలాగా ఉన్నారు, మనీ తీసుకున్న తర్వాత ఇంకొకలాగా ఉన్నారు, అసలు రెస్పాన్సెసే ఉండవు. ఎన్నిసార్లు వాళ్ళని రీచ్ అవుట్ అయినా మేము మళ్ళీ మాట్లాడతామనడం కానీ, లేకపోతే కాల్స్ ఎత్తకపోవడం కానీ, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నామనడం కానీ, ఇలాంటి చాలా అలిగేషన్స్ వాళ్ళైతే ఉన్నాయి. వాళ్ళ మీద అయితే ఎస్పెషల్లీ ఈ 4 అలిగేషన్స్ గట్టిగా వినపడుతున్నాయి అండ్ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ దాని గురించే మాట్లాడుకుంటున్నారు.